హర్యానా ఉత్తరప్రదేశ్లో హర్యానా నమోదు చేసుకుంటుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగింది. మహదేవ్పూర్ సంబంధించి బెంగళూరు సెంట్రల్ కావచ్చు, తర్వాత హర్యానాలో ఏదైతే కోటి ఓట్లు పెరిగినాయో ఇప్పుడు బీహార్ సంబంధించి కూడా ఎన్ని ఓట్లు తీసేసారు, దాదాపు 60 లక్షల ఓట్లు తీసేసారు. దాదాపు 12 లక్షల ఓట్లు పెరిగిన, దాదాపు 52 లక్షల 21 లక్షల ఓట్లేమో కొత్తగా నమోదు చేశారు. దాని తర్వాత 60 లక్షల ఓట్లు తొలగించారు. మరి ఇప్పుడు తొలగించిన ఓట్లు మా ఓట్లు తొలగిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఎక్కడైతే ప్రాబల్యం కాంగ్రెస్ కావచ్చు, ఆర్జేడీ గెలిచిన ప్రాంతాల్లో ఓటు తొలగిస్తారని చెప్పి ఫస్ట్ నుంచి మాట్లాడుతూ అదే నిజమైతే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా అంటే చరణ్ కౌశిక్ గారు మీకు అంటే దీన్ని నేనేదో ఓటు చోరీతో మీరు గెలిచారని అనట్లేదు, కానీ బీజేపీ ఆరోపిస్తుంది ఓటు చోరీతో గెలిచారని. వాళ్ళ ఎంపీ రఘునందన్ గారు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఏం చేశారంటే ఓటర్ ఐడి కార్డులను మీ అభ్యర్థి స్వయంగా ఓటర్లకు ఇస్తూ, ఓటర్ ఐడి కార్డులు ఎవరు ఇవ్వాలి, ఎన్నికల సంఘం ఇస్తుంది, ఓటర్కి వెళ్ళాలి. అది మీ అభ్యర్థి నాయకుల, కార్యకర్తల, ఓటర్ల వాళ్ళు ఎవరో తెలియదు ఇస్తూ దాన్ని స్వయంగా అతనే సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. అది నేరం కాదు, ఎందుకంటే దానికి కంప్లైంట్ చేసిరు, దానికి ఎక్స్ప్లెనేషన్ అడిగి కేసు నమోదు చేసింది. అదే కేసు నమోదైంది, నేరం కాదంటే అదేంటి. ఓటర్ కార్డులు, పోలింగ్ స్లిప్లు వేరు, ఓటర్ కార్డులు వేరు. నెట్లో ఓట్లు వస్తున్నాయి. ఓటర్ కార్డులు మీరు ఎలా ఇస్తారండి? కాంగ్రెస్ వాళ్ళు ఓటర్లకు ఇస్తారా ఓటర్ కార్డులు? దయచేసి నెట్లో కొడితే వస్తున్నప్పుడు ప్రింట్అవుట్ ఇవ్వద్దు, తప్పది. ఇవ్వద్దు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఆధార్ కార్డు లింకు పెడితే సమస్య లేదు కదా. ఈ ఆధార్ కార్డు లింకు లేకపోవడంతో ఒక ఉదయ్ కుమార్ అనే వ్యక్తి కర్ణాటక సెంట్రల్ లో అభ్యర్థి తమ్మునికి 2 ఓట్లు ఉన్నాయని కదా, అదే చెప్తున్నా. మాకంటే సునీతకు 2 ఓట్లు ఉన్నాయని కదా. ఎన్నికల సంఘం ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉదయ్ కుమార్ అనే ఒక వ్యక్తి సర్నేమ్ అక్కడ ఒకసారి చూడండి, మీ సంబరాలు ఒకసారి చూడండి. మీరు వి హనుమంతరావు గారు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆయన డాన్స్ స్టెప్పులు వేస్తున్నాడు గాంధీ భవన్ లో.